सूर्याय इदं नमः ओम चंद्राय नमः स्वाहा ओम चंद्राय इदं नमः ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षेमामृता स्वाहा ओम मृत्युंजयाय इदं नमः ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षेमामृता स्वाहा ओम मृत्युंजयाय इदं नमः ओम सोमाय इदं नमः ओम चंद्राय नमः स्वाहा ओम चंद्राय इदं नमः ओम पूर्णाहुति शुभ समये सूर्यादीनां नवानां ग्रहाणां अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु। అమరేంద్ర, ఈ ముడుపు పరమశివుడి పూజలో పెట్టి తీసుకొచ్చాను. భూత ప్రేత పిశాచ ప్రమథ గణాలన్నిటికీ అధినాయకుడైన ఆ రుద్రదేవుడు ఈ ఇంట్లో ఏ దుష్టగ్రహాలున్నా బయటికి పారద్రోలుతాడు. పరమ పవిత్రమైన ఈ ముడుపుని హోమగుండానికి పూర్ణాహుతిగా సమర్పించు. गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ॐ रुद्राय नमः स्वाहा ॐ अग्निदेवाय नमः स्वाहा ॐ अग्निदेवाय इदं नमः। హోమం పూర్తయిపోయించమ్మా. అంజులో నుంచి ప్రచండ వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయి ఉంటాడు మనోహరి. అంజు అంజు ప్రచండ చెప్పో. నువ్వు ఇంకా అంజులో నుంచి వెళ్ళిపోలేదా? చెప్పాను కదా, నన్ను ఏ దైవశక్తి ఏమీ చెయ్యలేదని. మామూలు మాంత్రికుళ్ళ లేడు మనోహరి. కూర్చుడు. అంజు అంజులే. అంజు అంజు లేమ్మా. అంజు అంజు కళ్ళు తెరువు. అంజు లేమ్మా. మనోహరి, ఇప్పుడు ఆ పిల్ల కళ్ళు తెరిచి జరిగిందంతా తనకేం గుర్తులేదని చెప్తే సార్కి డౌట్ వస్తుంది. కాసేపు నువ్వు కాంగా ఉండు. అసలే టెన్షన్తో చేస్తున్నా. నేను ఇక్కడున్నానేంటి? నాకేమైంది? నీకేం కాలేదు అంజు. యు ఆర్ సేఫ్. నేను ఇందాక పార్క్ లో ఆనంద్ ఆకాష్తో బాల్ తో ఆడుకుంటున్నాను కదా మిస్ అమ్మా. ఇందాకేంటే అది జరిగి 3-4 days అయింది. 3-4 days? అవును, ఆ రోజు డాడీ మిస్సమ్మ రాతోడు బుజ్జమ్మ బయటికెళ్తే మనం ఆ చిన్న పార్క్ లో ఆడుకున్నాం కదా. అంటే 4 days నుంచి నేను ఇలాగే నిద్రపోతున్నానా? నిద్రపోవడం ఏంటక్క? ఈ 4 days నువ్వు మాతోనే ఉన్నావు. మనం ఆడుకున్నాం, చదువుకున్నాం, ఇంకా చాలా చేసాం. మర్చిపోయావా? ఇవేమీ నాకు గుర్తులేవు బుజ్జమ్మ.
చివరిసారిగా నేను ఆనంద్ ఆకాష్లతో ఆడుకున్నదే గుర్తుంది. ఆ రోజు ఏం జరిగింది అంజు? మేము ఆడుకునేటప్పుడు ఒక చిలకొచ్చింది మిస్ అమ్మ. బాల్ తగిలి చిలక పడిపోయింది. పాపం చనిపోయిందని చిలకని పట్టుకున్నాను. నాకు అంతవరకే గుర్తుంది. ఆ తర్వాత ఏమైంది? ఈ 4 days నేనేం చేశాను? ఏంటి స్వామి 4 రోజులుగా తనకేమీ గుర్తులేదని చెప్తోంది? ఇంట్లో ఇంత జరుగుతుంటే నాతో ముందే ఎందుకు చెప్పలేదు మిస్సమ్మ? మీ హెల్త్ బాగాలేదు, ఎలా చెప్పాలి సార్? అందుకని భారం మొత్తం నీ మీదే వేసుకుంటావా? మీతో చెప్పి మిమ్మల్ని కంగారు పెట్టడం నాకు ఇష్టం లేదు సార్. ఇప్పుడు కూడా స్వామీజీ చెప్పమన్నారు కాబట్టి తప్పక చెప్పాల్సి వచ్చింది. నేనుండగా పిల్లలకేం కానివ్వను సార్. నా ప్రాణాలు అడ్డుపెట్టైనా పిల్లల్ని కాపాడుకుంటాను. నీకేమైనా జరిగితే నిన్ను కాపాడడానికి ఎవరున్నారు మిస్సమ్మ? మీరున్నారు కదా సార్, మీరుండగా నాకేమవుతుంది? లోపలికి వెళ్దాం పద.